శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం రాజాతిరాజం రఘువంశసోమం రామం నిశాచర వినాశకరం నమామి రామచంద్ర ప్రభో శిరసా నమామి. ప్రార్థన ముగియగానే శిష్యులలో వినయశీలుడు గురువుగారిని చూసి, గురువుగారు మాటలు కూడా శబ్దజ్ఞానం అని చెప్పారు. ఇది మేము కూడా ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ బాంధవ్యాల మధ్య స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇలాంటి మాటలు అనేటివి అనేక రకాలైనటువంటి విపరీత అర్థాలకు దారితీసి వారు విడిపోయేలాగా చేసేటటువంటి అనేక సందర్భాలు మనం చూసాం కూడా. అయితే ఈ సమాజంలో మానవులందరూ సుఖశాంతులతో జీవించాలి అంటే కల్పవృత్తి అనేది ఉంది అని గ్రహించాలని ప్రతి మానవుడు తెలుసుకునేలా చేయాలంటే మేము ఎలాంటి ఉపదేశాలు చెయ్యాలి అని అడిగాడు. అందుకు సత్యనిష్ఠ గురువు చిన్న చిరునవ్వు నవ్వి, ఇంతవరకు మనం చెప్పుకున్న దాని గురించే కదా నాయన, ఒక విషయాన్ని చూసి మనం అనంతంగా ఉన్న జ్ఞానాన్ని గ్రహించాలి. ఒక కుండలో అన్నం వండుకుంటూ ఉన్నాం, అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నాన్ని కలిపి అదిమి చూడడం కదా, పట్టి చూడడం కదా. ఒక 2-3 మెతుకులను పట్టి అదిమి చూస్తే అన్నం ఉడికిందో లేదో అర్థమవుతుంది. అలాగే జ్ఞానం అనేది ఎంతో ఉన్న గురువుల ద్వారా, అదే ఆప్తవాక్యముల ద్వారా, ఆప్తుల ద్వారా వచ్చిన ఒక చిన్న విషయాన్ని కూడా మనం బాగా ఆలోచించుకునే కొద్దీ మనలో ఆ విషయ జ్ఞానం అనంతంగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొదట దారి చూపించాల్సింది గురువు మాత్రమే. అయితే ఆ గురువు దారి మాత్రమే చూపెడతాడు. దారిలో నడిచిపోవలసింది ఎవరు? మిగతా వారందరూ, శిష్యులందరూ. లేదా ఒక జ్ఞాని ఈ మార్గంలో వెళితే మీకు సుఖంగా ఉంటుంది, ఈ మార్గంలో వెళితే మీకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అతను అనుభవించి చెప్పి ఉంటాడు. ఈ అనుభవించి చెప్పిన విషయం కూడా మనం అనుభవ ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకొని మనం అనుసరించాలి. పతంజలి మహర్షి గారు మొదటనే ఈ ప్రమాణము అనేటువంటి వృత్తిని మనలో ప్రవేశపెట్టారు. ప్రమాణం అనేది మనకు సుఖశాంతులను ఇచ్చేటటువంటి ఒక గొప్ప నీతి మంత్రం. ప్రమాణంలో ఉన్నటువంటి 3 సూత్రాలు: ప్రత్యక్ష, అనుమాన, ఆగమ, ప్రమాణి. ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునే జ్ఞానం కొంత సమయం పడుతుంది. అది అనుమాన ప్రమాణం అయితే అది మనల్ని దుఃఖాన్ని కలుగు చేయవచ్చు, సుఖాన్ని కూడా కలుగు చేయవచ్చు. వాస్తవం అయితే సంతోషం వస్తుంది, అవాస్తవం అయితే దుఃఖం ఏర్పడుతుంది. అయితే ఆప్తవాక్యం అంటే ఆగమ ప్రమాణం అట్లాంటిది కాదు. ఆప్తులు అంటే స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సరాసరి దైవం నుండి మాత్రము తెలుసుకున్న విషయాలను ఆప్తవాక్యము అంటాం. అంటే స్వయంగా దైవం అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఒక్కడి ఈ సృష్టిని అంతా కూడా సృష్టించి అందులో ఆయన రూపమే నిండి ఉంది అనేది మనం పదే పదే చెప్పుకుంటున్నాం. ఇది అందరూ గ్రహించాలి కూడా. దైవం అనేక రూపాల్లో ఉన్నా, అనేక పేర్లతో పిలుస్తున్నా, కానీ అన్నీ కూడా ఏకత్వమే. ప్రపంచంలో ఉన్న నదులన్నీ కూడా తిరిగి ఎక్కడికి చేరుతాయి? సముద్రంలో చేరుతాయి. నదులు వేరు, సముద్రం వేరు అని అనుకోకూడదు. ఆ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత నదులు వేరేగా ఉండవు కదా, సముద్రంలాగా మారిపోతుంది. కనుక ఆత్మజ్ఞానం పొందాలనుకున్నప్పుడు మన ప్రయత్నం చిన్న చిన్న సెలయేరులు, తర్వాత నదులుగా ఏర్పడి తర్వాత సముద్రంలో కలిసిపోవాలి. అంటే పరమాత్మలో లీనమవ్వాలి. మన జ్ఞానం అన్నీ కూడా మొదట్లో కొద్దిగా చిన్న కాలువలతో మొదలయ్యి ఏరులతో మారిగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అలాగే మనం జ్ఞానం కూడా మనమందరం ఎటువంటి జ్ఞానాన్ని ఆచరించినా దైవానికి భక్తి జ్ఞానం ఉంది. భక్తి, కర్మ, వైరాగ్య, జ్ఞాన, యోగ సాధనలు అన్నీ కూడా ఇవన్నీ పరమాత్మను చేరడానికి మాత్రమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ విధంగా అనేక ఉపన్యాసాలలో, అనేక సందర్భాలలో కూడా గురువులు చర్చిస్తూ ఉంటారు, ఉపదేశిస్తూ కూడా ఉంటారు. కనుక నాయనలరా, మీరందరూ కూడా గురువు గారి నోటి నుండి వచ్చేటటువంటి ఒక చిన్న విషయాన్ని, అంటే
లక్షణం పట్టుకొని లక్ష్య వస్తువును ఛేదించాలి. ఒక లక్షణం మనకు మంచిది అనిపించినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకున్నామంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సులభంగా చేరగలం, సులభంగా సాధించగలం కూడా. ఇది ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించేటటువంటి మన యొక్క మనోభావన, చిత్తము యొక్క స్వరూపం. మనకు ఈ 3 ప్రమాణాలు పతంజలి మహర్షి గారు స్పష్టంగా తెలియజేశారు. 3 ప్రమాణాలలో దేనినైనా ఒకటి అంటే ముఖ్యంగా ప్రత్యక్ష ప్రమాణము, ఆగమ ప్రమాణము ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని కూడా సమకూరుస్తుంది. మానవులందరూ సుఖశాంతులతో జీవించాలి అనే ఉద్దేశంతో ఈర్ష్య, ద్వేష, అసూయ, పగ, ప్రతీకారాలతో రెచ్చిపోయి అహంతో పెంచుకొని ధనం పెరిగే కొద్దీ గర్వంతో పాటు తేడాలుగా, అంతరాలుగా ఏర్పరచుకొని ఉన్నవారు ఒక రీతిగా, లేని వారిని ఒక రీతిగా చూడడం. అంటే ధనమిచ్చిన మదమెచ్చిన ఆశ్చర్యమెచ్చును, ఆశ్చర్యము బుద్ధిని నశింపచేయును. సంపద అనేది అదృష్టం కొద్దీ రావచ్చు, శ్రమ కొద్దీ రావచ్చు, ఏదో ఒక రూపంలో మనకు సంపాదన అనేది వస్తూ ఉంటుంది. సమృద్ధిగా పెరుగుతుండే కొద్దీ జ్ఞానం ఎదుగుతూ ఉండాలి. దానితో పాటు జ్ఞానం కూడా పెంచుకుంటూ పోవాలి. సంపద ఎంత పెరుగుతుందో దానితో పాటు మన జ్ఞానం కూడా అంత ఎక్కువ పెంచుకుంటూ పోతే మనం సమాజంలో సామాన్యులము అనేటువంటి ఒక భావన లోపల స్ఫురించాలి. అలా కాకుండా నాకు ధనం ఉంది, నాకు పదవి ఉంది, నాకు కీర్తి ఉంది, ఇంత నాలో అన్నీ ఉంది, అందరూ నన్ను పూజించాలి, సేవించాలి, నా మాటే వినాలి అనే అహం పెంచుకుంటూ ఉంటారు కొందరు. వారి జీవిత పతనానికి దారి తీస్తుంది. ఎవరైతే సంపద చూసి మురిసిపోయి, పదవి చూసి మురిసిపోయి, చుట్టూ ఉన్న భజన పరులను చూసి మురిసిపోయి మించిన వాడు లేడు అనే భ్రాంతిలో ఉంటాడో అటువంటి వాడు ఈ వికల్ప భ్రాంతిలో ఉన్నట్లు గుర్తించాలి. వికల్ప వృత్తి అనేది మనసును క్షీణింపజేస్తుంది. దైవాన్ని తెలుసుకునే జ్ఞానం తగ్గిపోతుంది. ఈ సత్యనిష్ఠుడు వారికి తెలియజేశాడు.